6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. చీమల యొద్దకు వెళ్ళుము, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకపోయినను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటారు. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకొంచెము పడుకుందును, ఇంకొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ దగ్గరికి వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ దగ్గరికి వచ్చును. ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటి? రాబడి 100, ఖర్చు 150. అప్పులకు కారణం ఏంటి? రాబడి 100, ఖర్చు 150. ఈ 50 రూపాయలు ఎక్కడికి తీసుకురావాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ 50 రూపాయలు? మా రమేష్ బ్రదర్ లాగా ఎవరైనా షాప్ నడిపించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అంతేనా? హల్లెలూయా, కృప కలుగును గాక. లేకపోతే కొంచెం మా సర్పంచ్ బ్రదర్ దగ్గరికి కృప కలుగును గాక. ఆమేన్. ఎవరైతే కొంచెం మంచిగా కనపడతా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. దీనంతటికి కారణం ఏంటిదంటే సోమరితనం. నీ పిల్లలు ఫీజుల కోసం ఎదురు చూడాలి, నీ పిల్లలు చెప్పులుండవు కాళ్ళకి, నీ పిల్లలు చినిగిపోయిన బట్టలు వేసుకుంటా ఉంటారు. దీనంతటికి కారణం ఏంటి? నీ సోమరితనం కాదా? నీ సోమరితనం కాదా? సోమరితనం వలనే లేమి, సోమరితనం వలనే కరువు, సోమరితనము వలనే నీ కుటుంబము పతనమైపోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదువు డాడీ. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు. ఇదిగోండి, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఇక్కడున్న కుమారులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేతులు చూపెట్టండి. కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? అమ్మా, తల్లులు కాదమ్మా, కుమారులు కుమార్తెలు అంటున్నా. కుమార్తె యవనస్తులు ఒకసారి చేతులు చూపెట్టండి. నా చేతులు ఇట్లా లేస్తానే ఏంద్రా, ఇట్లా లేపురా. ఎన్ని గంటలు లేస్తున్నాం మనం? చెప్పరా, ఎన్ని గంటలు లేస్తున్నాం? 5 జిమ్ కాబట్ట. మనం ఎన్ని గంటలు లేస్తున్నాం? వద్దులే, నా పరువు పోతుంది. ఎన్ని గంటలు లేస్తానా? 5 ఎగ్జాక్ట్లీ. దేవుడు చూస్తున్నాడు. కృప కలుగును గాక. కూర్చో. ఎన్ని గంటలు లేస్తానా? మనం ఎన్ని గంటలు లేస్తానా? యేసునామములో 5కి లెగుదువు గాక. ఆమేనండి. అమ్మా నందిని, కనబడుతున్నావా? ఎన్ని గంటలు లేస్తున్నావమ్మా? అవును, నిజమేనా? కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో శాపము రావడానికి గల కారణం, గల్క బ్రదర్ చిన్న కొడుక, నువ్వు ఎన్ని గంటలు లేస్తున్నావురా? నిజమేనా? కృప కలుగును గాక. పెద్దోడా నువ్వురా? 4:30కి లెగుస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
అంటే లెగిసే తోడైతేనే ఆ టైం చెప్పగలడు, చెప్పడానికి కూడా దమ్ము కావాలా. ఎందుకంటే మమ్మీ డాడీకి తెలుసు కదా, మనం అబద్ధం చెప్పిన వెంటనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ గాడు ఉన్నాడు, ఆర్యన్ గాడు 4:30 అన్నాడు అనుకో, వాళ్ళ డాడీ సిక్కని చూస్తాడు. హల్లెలూయా, కృప కలుగును గాక. మావాడు ఇప్పుడు 5 గంటలకే లేస్తున్నాడు, ఎందుకంటే జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, కృప కలుగును గాక. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే, సోమరిగా ఉంటే మనం విజయాలు సాధించలేం. సోమరిగా ఉంటే మన జీవితంలో గొప్ప అద్భుతాలు సృష్టించలేం. కొత్తగూడెంకి మనం టాపర్గా లెగాలి అంటే వాళ్ళు చదివే టైంలో మనం చదవాలా. వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడుతున్నారో మనం అన్ని గంటలు కష్టపడాలి. ఆమెన్. అమ్మాయి కుమార్ అని ఒక కలెక్టర్ ఉండేవాడు అనమాట. ఆయన టాపర్, ఆయన సివిల్స్లో టాపర్ వచ్చాడు. ఆయనకున్నదేంటి, మనకు లేనిదేంటి? మనం సాధించలేమా? మన పిల్లలు సాధించలేరా? ఆయనకున్నదేంటి తెలుసా? సాధించాలని ఒక తపన. మనకు లేనిదేంటి తెలుసా? వాళ్లకు సాధించాలని ఒక తపన ఉంది, మనకెందుకులే అనే తపన మనకుంది. తల్లిదండ్రులు పెడుతుంటే తినడం తిరగడం. ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఏటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏటి, వీళ్ళు దీవించబడతారా? తల్లిదండ్రుల మీద ఎగబడే వాళ్ళు, తల్లిదండ్రుల మీద ఎగబడే అమ్మాయిలు దీవించబడతారా? దీవించబడలేరు. ఏదైనా చేయొచ్చు కదా, ఏంటి ఇంత కష్టపడొచ్చిన కదా, కొంచెం వేడి నీళ్ళు పెట్టొచ్చు కదా అని చెప్తే భార్యలు ఎగబడతారు. ఏందే? ఇలాంటి భార్యలు దీవించబడతారా? ఆశీర్వదించబడతారా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సోమరి బోతుతనం 19వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం చదువు డాడీ. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది. సోమరివాడు పస్తులలో ఉంటాడు. ఎవరు ఆయన? సోమరి. చెప్పండి అమ్మ తల్లు, చెప్పండి తల్లు. అమ్మా సోమరే, బస్సు వెళ్ళిపోతుంది, నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మనం పస్తులు ఉండడం పక్కకు పెట్టో, మన పిల్లలు కూడా పస్తులు ఉంటున్నారు. అవతల పిల్లలు మంచి బట్టలు వేసుకుంటున్నారు, నీ పిల్లలు ఏం వేసుకుంటున్నారు? బాధ అనిపిస్తుందా? ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? మనమేదో బ్రతికినాం, మన తల్లిదండ్రులు చేసిన తప్పిదములను బట్టి మన జీవితం ఇలా అయిపోయిందంటే ఓకే. కానీ నీ తల్లిదండ్రులు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు కదా. ఒకడంటాడు, మా నాన్న చేయబట్టే ఇదంతా, మా నాన్న మొత్తం అమ్మి పడేసిండు. మరి నువ్వు ఇప్పుడు ఆయన సంపాదించలే, నువ్వు సంపాదించవచ్చుగా. మీ నాన్న సంపాదించలేదు, నువ్వు సంపాదించవచ్చు కదా. ఇప్పుడు మీ నాన్నకు 2 చేతులు ఉన్నాయి, మీ నాన్నకు 2 కాళ్ళు ఉన్నాయి. ఆ 2 కాళ్ళు 2 చేతులు దేవుడు మీకు కూడా ఇచ్చాడు కదా, మీరు కూడా సంపాదించవచ్చు కదా. ఎందుకో తిని పడుకోవడం, సోమరిపోతుతనం. ఏదైనా సాధించాలని ఒక తపన లేదు, ఏదైనా నేర్చుకోవాలని ఒక తపన లేదు, ఆరాటం లేదు. పరిచర్యలో ఆరాటం ఉండాలి, దేవుని కోసం బ్రతకాలని ఒక ఆరాటం ఉండాలి. వాడు చిన్నగాడికి కెమెరా తీయడం వచ్చు, ఫోటో ఎడిటింగ్ వచ్చు, థంబ్నైల్లు చేయడం వచ్చు, కార్ డ్రైవ్ చేయడం వచ్చు, సుతారి పని చేయడం వచ్చు, వంట వండడం వచ్చు. ఎవరైనా ఛీ అంటే తగ్గించుకోవడం వచ్చు. అలాంటి వారు కదండి దేవుని పరిచర్యకు కావాల్సిందే. అరే గాడిదంటే నన్ను గాడిద అంటావా అని చెప్పి అని లెగిసే వాళ్ళు ఏం సాధిస్తారండి?
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సోమరితనం వలన లేమి వస్తది. సోమరితనం వల్ల లేమి లేమి లేమి, నిద్రపోతుతనం వల్ల శాపం వస్తది. యేసు పరిశుద్ధ నామంలో సోమరిపోతు నుంచి, నిద్రపోతుతనము నుంచి, త్రాగుపోతుతనము నుంచి యేసు నామంలో విడుదల పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. హల్లెలూయా. అలాంటి వారి దగ్గర ఉంటారా దేవుడు? నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళినా, ఎన్ని రోజులు ఉపవాసాలున్నా, ఎంత పెద్ద చర్చికి వెళ్ళినా నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారాలి అంటే యేసు నామంలో ప్రార్థనలో ఎక్కువ గడపాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గట్టిగా చప్పట్లు బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన, కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం.
రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.